సో ఫ్రెండ్స్, మీరు కూడా డెవలపర్ ఆప్షన్ కోసం వినే ఉంటారు. ఇంతకీ డెవలపర్ ఆప్షన్ అంటే ఏంటి, ఏ విధంగా మన ఆండ్రాయిడ్ డివైస్ లో కూడా డెవలపర్ ఆప్షన్ ఎనేబుల్ చేయొచ్చు, ఒకవేళ ఎనేబుల్ చేసినట్లయితే డెవలపర్ ఆప్షన్ వల్ల ఎటువంటి ఎక్స్ట్రా ఫ్యూచర్ ను అవైల్ చేయొచ్చు, కంప్లీట్లీ ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నా, మీతో షేర్ చేయబోతున్నా. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా అవబోతుంది. ఒక ఆండ్రాయిడ్ యూజర్ కి డెవలపర్ ఆప్షన్ కోసం తెలియడం చాలా మ్యాండేటరీ. సో వీడియోని వరకు చూడండి, నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేసేయండి. As always, before going to start, make sure boost your knowledge with Mr. Tech Boost channel by subscribing it. So friends, టాపిక్ స్టార్ట్ చేసే ముందు మనం మెన్యూ చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్, వాట్ ఈస్ డెవలపర్ ఆప్షన్, డెవలపర్ ఆప్షన్ అంటే ఇంతకీ ఏంటి. సెకండ్ వన్, హౌ టు ఎనేబుల్ డెవలపర్ ఆప్షన్. థర్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ వన్, బెస్ట్ ఫ్యూచర్స్ ఆఫ్ డెవలపర్ ఆప్షన్ మీతో డిస్కస్ చేయబోతున్నా. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి వాట్ ఈస్ డెవలపర్ ఆప్షన్. డెవలపర్ ఆప్షన్ అనేది బేసిక్ గా ఒక సెట్టింగ్ ఆండ్రాయిడ్ డెవలపర్స్ లేదా మ్యానుఫ్యాక్చరర్స్ పర్సనలీ దేనితో అయితే ఆండ్రాయిడ్ ను కస్టమైజ్ చేయొచ్చు, మ్యానిపులేట్ చేయొచ్చు, ఎక్స్ట్రా ఫ్యూచర్స్ ను అవైల్ చేయొచ్చు, అటువంటి సెట్టింగ్స్ అండ్ ఫ్యూచర్స్ అన్ని ఒక ప్రాపర్ సెట్టింగ్ లో పెట్టి ఉంచారు. దాన్నే డెవలపర్ ఆప్షన్ అని అంటాం. సో బేసిక్ గా మన ఆండ్రాయిడ్ ను డెవలప్ చేయాలన్నా లేదా ఒక ప్రోగ్రామ్ ను మ్యానిపులేట్ చేయాలన్నా, సెట్టింగ్స్ ను మ్యానిపులేట్ చేయాలన్నా ఈ డెవలపర్ ఆప్షన్ త్రూయే చేయగలం మనం, లేదా డెవలపర్స్ ఈ డెవలపర్ ఆప్షన్ నే యూజ్ చేయాలి. అండ్ సెకండ్ వన్, ఏ విధంగా డెవలపర్ ఆప్షన్ ఎనేబుల్ చేయాలి అంటే బేసిక్ గా మనకు సెట్టింగ్ కి వెళ్ళాల్సి ఉంటుంది. సెట్టింగ్ కి వెళ్ళాక అబౌట్ ఫోన్ సెక్షన్ కు వెళ్ళాల్సి ఉంటుంది. అబౌట్ ఫోన్ సెక్షన్ లో బిల్డ్ నెంబర్ అనే ఆప్షన్ ఉంటుంది. బిల్డ్ నెంబర్ మీద 7 టైమ్స్ ట్యాప్ చేసినట్లయితే ఈ డెవలపర్ ఆప్షన్ అనేది ఎనేబుల్ ఈజీలీ అయిపోతుంది. థర్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ వన్ వచ్చేసరికి బెస్ట్ ఫ్యూచర్స్ ఆఫ్ డెవలపర్ ఆప్షన్. ఒకవేళ డెవలపర్ ఆప్షన్ ఎనేబుల్ చేసినట్లయితే ఎటువంటి ఎక్స్ట్రా ఫ్యూచర్ ను మనం అవైల్ చేయగలం. చాలా ఎక్స్ట్రా ఫ్యూచర్స్ అయితే అవైల్ చేయగలం. ఏదైతే మనం థర్డ్ పార్టీ అప్లికేషన్ యూజ్ చేసి ఫ్యూచర్స్ ను డిఫాల్ట్ గా మనం యాడ్ ఆన్ చేసుకుంటామో అటువంటి ఫ్యూచర్స్ కూడా డెవలపర్ ఆప్షన్ ఎనేబుల్ చేసినట్లయితే ఈజీలీ మనం అవైల్ చేయొచ్చు. సో అందులో నాకు నచ్చిన ఫస్ట్ వన్ వచ్చేసరికి OEM Unlocking, ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్లాకింగ్. బేసిక్ గా మనకు ఇది ఎనేబుల్ చేసినట్లయితే బూట్ లోడర్ అనేది అన్లాక్ అవుతుంది. ఈ బూట్ లోడర్ తో చాలా మనం చేయగలం. ఒక ఆండ్రాయిడ్ డివైస్ ను బేసిక్ గా ఫ్లాష్ చేయగలం, ఇన్స్టాల్ కస్టమ్ రోమ్స్ ను డిఫరెంట్ లాలీపాప్ వెర్షన్ కానీ లేదా ఇంకా ఏదైనా వర్షన్, మార్ష్మెల్లో ఇలాంటి డిఫరెంట్ వర్షన్ మనం ఈజీలీ రోమ్స్ తో ఇన్స్టాల్ చేయగలం. అదే విధంగా ఒక ఆండ్రాయిడ్ డివైస్ ను రూట్ చేయాలన్నా ఈ బూట్ లోడర్ తో ఈజీలీ రూట్ కూడా చేయగలం. యాక్సెస్ పవర్స్ అనేవి, యాక్సెస్ డెవలప్మెంట్ ఫ్యూచర్స్ అనేవి ఒక ఆండ్రాయిడ్ డివైస్ లో ఈజీలీ పొందగలం మనం OEM అన్లాకింగ్ ను ఎనేబుల్ చేసినట్లయితే. ఇక విషయానికి వస్తే ఏ విధంగా ఒక అన్లాకర్ ను ఎనేబుల్ చేయొచ్చు, బూట్ లోడర్ ను ఎనేబుల్ చేయొచ్చు అంటే సెట్టింగ్ కు వెళ్ళండి. అక్కడ అడ్వాన్స్డ్ సెట్టింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అడ్వాన్స్డ్ సెట్టింగ్ అనే ఆప్షన్ లో డెవలపర్ ఆప్షన్ అనే కనిపిస్తుంది. డెవలపర్ ఆప్షన్ లో OEM అన్లాకింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని సింపుల్లీ మీకు ఎనేబుల్ చేయడం ఉంటుంది. ఎనేబుల్ చేసాక ఈజీలీ మీరు బూట్ లోడర్ ను అన్లాక్ చేయొచ్చు. అక్కడ నుండి ఫ్లాష్ చేయాలన్నా ఫ్లాష్ చేయొచ్చు, ఇన్స్టాల్ చేయాలన్నా కస్టమ్ రోమ్స్ ను కూడా ఇన్స్టాల్ చేయొచ్చు. ఒకవేళ మీ మొబైల్ ఇంకా రూట్ లేదు, ఎక్సెస్ పవర్స్ లేవు అంటే రూట్ కూడా అక్కడ నుండి చేయొచ్చు. బట్ బీ కేర్ఫుల్, ఈ ఫ్యూచర్ అనేది ఓన్లీ డెవలపర్స్, ప్రాపర్ నాలెడ్జ్ ఆండ్రాయిడ్ మీద ఎవరికైతే ఉందో వాళ్ళ కోసం మాత్రమే. మీకు కూడా ఒక అడ్వాన్స్ వేగా ఆండ్రాయిడ్ ను యూజ్ చేయాలి అంటే కామెంట్ బాక్స్ లో డెఫినెట్లీ తెలియజేయండి. దీని మీద ఏ విధంగా మనం OEM అన్లాకింగ్ ఫ్యూచర్ ను యూజ్ చేయొచ్చు, ఇన్స్టాల్ కస్టమ్ రోమ్స్ ఏ విధంగా చేయొచ్చు, నేను డీటెయిల్ గా ఒక వీడియో అయితే మీకోసం చేసి పెడతా. సో మన బెస్ట్ ఫ్యూచర్స్ లో సెకండ్ అండ్ ఇంట్రెస్టింగ్ వచ్చేసరికి ఫోర్స్ 4x MSAA. ఒకవేళ మీరు కూడా ఒక గేమ్ లవర్ అయినట్లయితే, ఎక్కువగా మీ ఆండ్రాయిడ్ డివైస్ లో గేమ్స్ ఆడుతున్నట్లయితే, గేమ్ యొక్క గ్రాఫిక్స్ ను ఇంక్రీజ్ చేయాలి అంటే ఈ ఫ్యూచర్ అయితే డెఫినెట్లీ ఎనేబుల్ చేయాల్సిందే. ఎనేబుల్ చేశాక మీకు గేమ్ పెర్ఫార్మెన్స్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. చాలా గ్రాఫిక్స్ అనేవి క్లియర్ గా ప్రాపర్ గా వర్క్ చేస్తాయి. అండ్ రెండరింగ్ స్పీడ్, ఏదైతే గేమ్ లో గ్రాఫిక్స్ ఉన్నాయో దాని యొక్క రెండరింగ్ అయితే, గ్రాఫిక్స్ యొక్క రెండరింగ్ అయితే చాలా స్మూత్ అండ్ ప్రాపర్ గా అయితే అవుతుంది. దీనివల్ల మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో ఒక గేమ్ యొక్క గ్రాఫిక్స్ అండ్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా టూ మచ్ అయితే ఇంక్రిమెంట్ అవుతుంది. ఒక నార్మల్ యూజర్ అండ్ ఎనేబుల్ చేసిన యూజర్ కి ఈజీలీ డిఫరెన్షియేట్ అయితే మీరు చూడొచ్చు. సో ఈ ఫ్యూచర్ ని కూడా మీరు ఎనేబుల్ చేయాలి అంటే సెట్టింగ్ కి వెళ్ళండి, ఎడిషనల్ సెట్టింగ్ కి వెళ్ళండి. అక్కడ మీకు డెవలపర్ ఆప్షన్ కనిపిస్తుంది. డెవలపర్ ఆప్షన్ లో బేసిక్ గా ఫోర్స్ 4x MSAA అనే ఆప్షన్ ఎనేబుల్ చేసినట్లయితే గేమ్ పెర్ఫార్మెన్స్ చాలా వరకు ఇంక్రిమెంట్ చేయొచ్చు. బట్ ఒక లూప్ హోల్ అయితే, ఒక డిసడ్వాంటేజెస్ అయితే నాకు అనిపించింది. ఒకవేళ ఎనేబుల్ చేసినట్లయితే మీ బ్యాటరీ అనేది కొంచెం ఎక్కువగానే కన్స్యూమ్ అవుతుంది, డ్రైన్ అవుతుంది. థర్డ్ ఇంట్రెస్టింగ్ ఫ్యూచర్ వచ్చేసరికి యూసేజ్ ఆఫ్ ర్యామ్ లేదా మెమొరీ. ఈ ఫ్యూచర్ ను ఎనేబుల్ చేసి మీ బేసిక్ గా ఎటువంటి అప్లికేషన్ బ్యాక్గ్రౌండ్ లో ఎంత ర్యామ్ కన్స్యూమ్ చేస్తుంది మీ ప్రాపర్ గా తెలుసుకోవచ్చు. ఒకవేళ మీ మొబైల్, మీ స్మార్ట్ ఫోన్ అనేది
లో గ్రేడ్ ర్యామ్ ని కన్స్యూమ్ చేసినట్లయితే లో గ్రేడ్ ర్యామ్ తో మీరు తీసుకున్నట్లయితే 2GB 1GB 3GB ర్యామ్ మొబైల్ ఫోన్ యూజ్ చేసినట్లయితే ప్రాపర్ గా ర్యామ్ కన్స్యూమ్ అనేది చేయాలి. ఎందుకు అంటే ఒకవేళ చేయకపోయినట్లయితే మొబైల్ అనేది స్లో అవుతుంది, మీ యాప్స్ పర్ఫార్మెన్స్ లేదా మీరు చేయాల్సిన పర్ఫార్మెన్స్ అయితే డిగ్రేడ్ అవుతుంది. సో ప్రాపర్ గా ట్రాక్ చేయాలి, తెలుసుకోవాలి ఎటువంటి అప్లికేషన్ ఎంత ర్యామ్ కన్స్యూమ్ చేస్తుంది. ఒకవేళ ఏదైనా అన్నెసెసరీ యాప్ ఎక్కువ ర్యామ్ ని కన్స్యూమ్ చేస్తున్నట్లయితే అటువంటి యాప్ ని కూడా మీరు ఈజీలీ ఫోర్స్ స్టాప్ లేదా డిజేబుల్ చేయొచ్చు. సో ఏ విధంగా చేయొచ్చు అంటే సెట్టింగ్ కి వెళ్ళండి, అక్కడ మీకు ఎడిషనల్ సెట్టింగ్ కనిపిస్తుంది. ఎడిషనల్ సెట్టింగ్స్ లో డెవలపర్ ఆప్షన్ లో మెమరీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో మెమరీకి వెళ్ళినట్లయితే బేసిక్ గా లిస్ట్ ఆఫ్ యాప్స్ అయితే మీకు కనిపిస్తాయి. ఏ అప్లికేషన్ ఎంత ర్యామ్ యూజ్ చేస్తుంది, ఎంత స్టోరేజ్ ను కన్సూమ్ చేస్తుంది, క్లియర్ కట్ గా అక్కడ మీరు చూడొచ్చు. సో ఏదైనా అన్నెసరీ అప్లికేషన్ ఎక్కువగా ర్యామ్ కన్సూమ్ చేస్తున్నట్లయితే అక్కడ ఆ అప్లికేషన్ ను ఓపెన్ చేసి ఈజీలీ ఫోర్స్ స్టాప్ అనే బటన్ క్లిక్ చేసి మీరు ఆ ర్యామ్ కన్సూప్షన్ ను ఈజీలీ డిక్రీజ్ చేయొచ్చు. ఈ విధంగా మీ ప్రాపర్ గా ఆండ్రాయిడ్ మొబైల్లో ఉన్న ర్యామ్ ను ప్రాపర్ గా యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. దీనితో మీ స్మార్ట్ ఫోన్ అనేది చాలా బెస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే మీకు ఇస్తుంది. ఫోర్త్ అండ్ వెరీ యూస్ఫుల్ వన్ వచ్చేసరికి యూఎస్బి డిబగ్గింగ్. డెఫినెట్లీ మీరు వినే ఉంటారు యూఎస్బి డిబగ్గింగ్ అని. సో యూఎస్బి డిబగ్గింగ్ యొక్క వర్క్ ఏంటి? సో బేసిక్ గా ఒక ల్యాప్టాప్ లేదా పర్సనల్ కంప్యూటర్ మొబైల్ కు ఒక ఆండ్రాయిడ్ డివైస్ కు కనెక్ట్ చేయాలి అంటే కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవ్వాలి. ఒక స్మార్ట్ ఫోన్ అనేది ఒక ల్యాప్టాప్ కు లేదా పర్సనల్ కంప్యూటర్ కు రికగ్నైజ్ చేయాలి అంటే యూఎస్బి డిబగ్గింగ్ అనే ఆప్షన్ డెఫినెట్లీ ఎనేబుల్ చేయాలి. ఎనేబుల్ చేసిన వెంటనే ఒక కంప్యూటర్ అనేది ఆండ్రాయిడ్ డివైస్ కు రికగ్నైజ్ చేస్తుంది. అక్కడ మీరు ఫైల్ షేరింగ్ చేయాలన్నా డేటా షేరింగ్ చేయాలన్నా ఈజీలీ ఒక యూఎస్బి కేబుల్ తో చేయగలరు. దానితో పాటు ఆండ్రాయిడ్ ఎస్డికే ను ఇన్స్టాల్ చేశారంటే ఒకవేళ ల్యాప్టాప్ లో లేదా పర్సనల్ కంప్యూటర్ లో ఆండ్రాయిడ్ ఎస్డికే ను ఇన్స్టాల్ చేశారు అంటే మొబైల్ ఫోన్ లో ఏదైనా సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలి అంటే ఈజీలీ మీరు చేయగలరు. ఎస్డికే అంటే ఏంటి అంటే సాఫ్ట్వేర్ డెవలపింగ్ కిట్. ఒక స్మార్ట్ ఫోన్ లో ఉన్న అప్లికేషన్ ను డెవలప్ చేయాలి అంటే మొబైల్ తో కనెక్ట్ చేయడం ఉంటుంది. సో కనెక్ట్ చేయాలి అంటే ఈ యూఎస్బి డిబగింగ్ అనే ఆప్షన్ ను ఎనేబుల్ చేసి ఒక యూఎస్బి తో కనెక్ట్ చేసి ప్రాపర్ గా సాఫ్ట్వేర్స్ ను ఈజీలీ డెవలప్ చేయొచ్చు మన కంప్యూటర్స్ లో. ఫిఫ్త్ వన్, లాస్ట్ వన్ బట్ నాట్ లీస్ట్ వన్, నాకు ఫేవరెట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యూచర్ అనిపించింది డెవలపర్ ఆప్షన్ లో. సో ఏంటి అంటే మాక్ లొకేషన్. ఈ ఆప్షన్ ను ఎనేబుల్ చేసి మన ఎగ్జాక్ట్ లొకేషన్ ను హైడ్ చేసి ఒక ఫేక్ లొకేషన్ అయితే మన ఫ్రెండ్స్ కు లేదా ఫ్యామిలీస్ కు నెసెసరీ టైమ్స్ లో మనం షేర్ చేయొచ్చు. సో లైక్ ఏ విధంగా చేయాలి అంటే సెట్టింగ్ కు వెళ్ళండి, అక్కడ ఎడిషనల్ సెట్టింగ్ కనిపిస్తుంది. ఎడిషనల్ సెట్టింగ్స్ లో డెవలపర్ ఆప్షన్ కనిపిస్తుంది. డెవలపర్ ఆప్షన్ కు వెళ్ళండి, అక్కడ మాక్ లొకేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని సింపుల్ ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేశాక గూగుల్ ప్లే స్టోర్ లో చాలా వేరియస్ అప్లికేషన్స్ అయితే ఉన్నాయి. ఫేక్ లొకేషన్, ఫేక్ జీపీఎస్ అనే అప్లికేషన్స్. సో వాటిలో ఏదో ఒకటి డౌన్లోడ్ చేయండి. ఒక అప్లికేషన్ లింక్ అయితే నేను బేసిక్ గా డిస్క్రిప్షన్ లో విడిచిపెట్టి అక్కడ నుండి డౌన్లోడ్ చేసేయండి. డౌన్లోడ్ చేశాక మీకు ప్రాపర్ గా జీపీఎస్ అయితే ఓపెన్ అవుతుంది, మ్యాప్ అయితే ఓపెన్ అవుతుంది. ఒక ప్రాపర్ ఏరియాను సెలెక్ట్ చేయండి. లైక్ ఏదో ఒక ర్యాండమ్ ఏరియా, కాలిఫోర్నియా, యూఎస్ఏ, న్యూయార్క్, కజకిస్తాన్, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో సెలెక్ట్ చేసి వాట్సాప్ లో ఎవరికైతే షేర్ చేయాలి అనుకుంటున్నారో మీ ఎగ్జాక్ట్ లొకేషన్ హైడ్ చేసి ఒక ఫేక్ లొకేషన్ ను, సో లైవ్ లొకేషన్ ను షేర్ చేయండి. మీరు ఏదైతే ఫేక్ లొకేషన్ యాప్ లో సెలెక్ట్ చేసుకున్నారో ఆ లొకేషన్ మాత్రమే వాళ్ళకి షేర్ అవుతుంది. మీరు ప్రాపర్ గా ఎగ్జాక్ట్ లొకేషన్ ను హైడ్ చేయొచ్చు. ఒక ప్రాపర్ గా బెనిఫిట్ గా యూజ్ చేయాలంటే దీన్ని ఒక మంచి విధానంగా కూడా యూజ్ చేయొచ్చు. నాకు పర్సనలీ చాలా బెటర్ గా అనిపించింది. కొన్ని టైంలో మన ఎగ్జాక్ట్ లొకేషన్ హైడ్ చేయడం చాలా మంచి పని. సో ఈ సెట్టింగ్స్ ను యూజ్ చేసి ఈజీలీ మన లొకేషన్ అయితే మనం ప్రాపర్ గా హైడ్ చేయొచ్చు. సో ఇవి బెస్ట్ డెవలపర్ ఆప్షన్స్. ఏ విధంగా అనిపించాయో ఒకసారి తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇంకా డెవలపర్ ఆప్షన్ కు మీకు ఇంకా పరిచయం చేస్తా, ఇంకా బెస్ట్ ఫ్యూచర్స్ ను మీకు తెలియజేస్తా. సో వీడియో నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేసేయండి. ఇలాంటి ఆసమ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని చూస్తూనే ఉండండి. ఇప్పుడు ఒక సబ్స్క్రైబ్ చేయలేదు అంటే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. సో ఈ రోజుకి ఇంతే, మరో కొత్త వీడియోతో మేము ముందుకు వస్తా. అప్పటి వరకు బై బై, టేక్ కేర్, సీ యూ సూన్.